ఒక్క ఐడియా ₹1,00,00,000. ఈ ఒక్క ఐడియా వెనక మా సినిమా కథ ఉంది. ఆ కథ అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్. అంటే ఒక్క ఐడియాకి ₹1,00,00,000 ఇస్తున్నాడంటే ఐడియా ఏంటి, దానికి అనుకున్న కథ ఏంటి, ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇది. సో దీంట్లో మెయిన్గా హీరో నవీన్ చంద్ర, అలాగే శృతి సోది, వీళ్ళిద్దరు కాంబినేషను. ఇది కాకుండా ఇంకొక మెయిన్ ప్రధానమైన క్యారెక్టర్ పృథ్వీ. వీళ్ళ ముగ్గురు మీద ఫుల్ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్గా వెళ్తూ ఉంటుంది. అలాగే ఇది ఒక్క ఐడియా కథ నాగేంద్ర కుమార్ గారు ఇచ్చారు. అలాగే కథ రచయిత మన డెవలప్మెంట్ విక్రమరాజా, మాటలు క్రాంతి, అలాగే డిఓపి బాలరెడ్డి గారు. విజువల్గా కథ ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో విజువల్గా కూడా అంత బాగుంటుంది అనమాట. అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా డైలాగ్స్ ఎవరు రాశారు అనే విధంగా ఈ క్రాంతి డైలాగ్స్ ఉంటాయి. ఎవరు కోటీశ్వరుడు, ఒక ఐడియా ₹1,00,00,000. ఒక్క ఐడియా 1,00,00,000 నవ్వులు పూజిస్తుందండి మా సినిమాలో అని నేను ఖచ్చితంగా నమ్మకంతో చెప్పగలను. నేను సత్యబాబు గారితో ఆల్రెడీ ఎముడికి మోడు జంపు జిల్లా అని సినిమాలు చేశాను. ఆ సినిమాలకు డైలాగ్స్కి మంచి పేరు వచ్చింది. సత్యబాబు గారి తో నేను చేసే ట్రావెలింగ్ చాలా బాగుంటుంది నాకు. మీలో ఎవరు కోటీశ్వరుడు, మీలో ఎవరు కోటీశ్వరుడు అంటే మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షోకి ఈ సినిమాకి సంబంధం ఉంటుందండి. మీలో ఎవరు కోటీశ్వరుడు అని ఒక ఐడియాకి ₹1,00,00,000. ఆ ఒక్క ఐడియా మీద కథ రన్ అవుద్ది. అది కథ ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఆ రోజుల్లో జంబలకడి బొంబ ఎంత కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిందో అలాంటి ఒక కొత్త జానర్లో ఈ సినిమా ఉంటుంది. చాలా ఫ్రెష్గా ఉంటుంది కథ. జనరల్గా షూట్ Okay. In Telugu? Okay, I'll try in Telugu. You have to help me. నేను చాలా లక్కీ ఉంది to be working in this film. ఇది ఫిల్మ్లో నేను క్యారెక్టర్ చాలా రిచ్ గర్ల్. మరి in reality, in experience, I have become very rich because I have learned a lot in this film. The main person for me, in fact, I think, I would say that my entire team is very important, but I want to thank our director, Sati sir, because he has extracted a kind of performance from me which I've been wanting to deliver since a long time. And मैं ये नहीं बोल रही कि मुझे नहीं पता, ये आप लोगों के ऊपर है to judge. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాధామోహన్ గారి బ్యానర్లో బెంగాల్ టైగర్లో ఎలా అంటేనే గోల అయిపోయింది. ఈ గోల 1000 రెట్లు ఉంది ఈ సినిమాలో. సో దాంట్లో హాస్యం అన్నాం. ఇది మొత్తం సినిమా అంతా హాస్యం. చెప్పటానికి చాలా ఉన్నాయని కానీ ఎదురుగుండా ఆయన అలా చూస్తున్నారు సత్యబాబు గారు. ఒక ఐడియా దాంట్లోనే ఉందండి. నేను చదువుకోవడానికి మాత్రమే వెళ్తున్నాను, దయచేసి నన్ను చదువుకోనివ్వండి ప్లీజ్. అక్కడే ఉందండి కథ అంతా. ఏదో చదువుతాం మరి రాసిన ఆయనకి తెలియాలి. ప్లస్ ఇంకొక డైలాగ్ ఇంతకుముందు నేను వచ్చే ముందు టీజర్ చూసుంటారు. నా ప్రేమ వెన్నలా కరిగిపోదు, పాలలా విరిగిపోదు, మజ్జిగలా ఒలిగిపోదు. అలాగా ఉన్నాయంటే దీని వెనకాలే ఉందండి కథ, అది చెప్పకూడదు. సో మీలో ఎవరు కోటీశ్వరుడు ఇది ఎలా జరిగిందంటే, ఇప్పుడు చాలామంది మాట్లాడారు. నాగేంద్ర కుమార్ గారు ఒక ఐడియా ఇస్తారని ఇచ్చారు, ఒక ఐడియా ఇచ్చారు, కానీ ఆయన ₹1,00,00,000 నేను ఇవ్వలేదు. మళ్ళీ ఆయన అడుగుతారేమో అని ముందే చెప్తున్నాను అనమాట. ఆ ఒక ఐడియా ₹1,00,00,000 సినిమాలో మాత్రమే. సో ఆయన ఇచ్చిన ఐడియాని ఈ టాపిక్, ఈ సబ్జెక్టు ఎవరు చేస్తే బాగుంటుందని నేను మా మిత్రులు అందరూ ఆలోచించి సత్యబాబు గారు అయితే దీనికి యాప్ట్ డైరెక్టర్. ఎందుకంటే ఆయన కామెడీ పల్స్ ఉంది. ఆయన మన ఈవి సత్యనారాయణ గారు గ్రూపు కామెడీ బాగుంటుందని సత్యబాబు గారిని అప్రోచ్ అయితే ఆయన ఈ కథ విని తప్పకుండా చేద్దాం సార్, ఈ కథ చేద్దామన్నారు. సరే, ఇంకా వాళ్ళ టీం ఉన్నారు, విక్రమ్, క్రాంతి, వీళ్ళంతా కలిసి దాన్ని నలిపి పిండి దీని బ్రహ్మాండమైన డైలాగ్స్, బ్రహ్మాండమైన స్క్రీన్ ప్లే ఈ డెవలప్మెంట్ చేసి బాగా ఇచ్చారు. దాన్ని అదేవిధంగా మన సత్యబాబు గారు మోస్ట్ ప్రొఫెషనల్గా, అంటే మరీ షార్ట్ టైం కాకుండా వేస్టేజ్ లేకుండా సినిమాని చేయడం అనేది దర్శకులతో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే ప్రొడ్యూసర్గా మేము ఒకసారి సినిమా చేతిలో పెట్టిన తర్వాత ఏం చేయాలో తెలియదు. మన డైరెక్టర్ గారు కోఆపరేషన్ ఉండి
ఆయన మనం అనుకున్నట్టు మన నెంబర్ ఆఫ్ డేస్ కానీ బడ్జెట్ కానీ అది కానీ ఇది కానీ ఆయన కూడా మనసులో పెట్టుకుని చేస్తే సినిమా బాగుంటుంది, అందరూ హ్యాపీగా ఉంటారు, ప్రొడ్యూసర్ కానీ ఆర్టిస్టులు కానీ అందరూ హ్యాపీగా ఉంటారు. మా మేనేజర్ సత్య గారు ఒక ఐడియా ఇచ్చారు. ఒక ఐడియా నవీన్ ₹1,00,00,000 అని చెప్పారు. ఒక ఐడియా ₹1,00,00,000 ఏంటన్నా అన్న? లేదు, ఇలా సత్యబాబు గారు డైరెక్షన్లో ఒక ఐడియా ₹1,00,00,000 సినిమా అనుకున్నారు, సో నువ్వు అనుకున్నారు అన్న. నేను కామెడీ చేయను, అంత కొంచెం లవ్ స్టోరీలు కొంచెం డార్క్ ఫిలిం చేశాను, కామెడీ టైమింగ్ అంత మరి ఆయన నన్ను ఎంచుకోవడానికి కారణం ఏంటో అని. సో సత్యబాబు గారిని వెళ్ళి కలిశాను. సార్ నేనే ఎందుకు సార్ ఈ రోల్కి? ఏమో నువ్వు అలా ఉంటావు అన్నారు. అలా ఉంటావు అంటే ఏంటి సార్ అర్థం కాలేదు. ఏదో అలా ఉంటావు బాగుంటావు అన్నారు. ఓకే సార్, అలా ఉన్నాను బాగున్నాను సార్. దెన్ కథ చెప్పారండి. థ్యాంక్స్ టు మై మేనేజర్, అంటే మా బ్రదర్ సత్య. ఎందుకంటే ఈ డిసిషన్ తీసుకోవడానికి కారణం ఆయనే అనమాట. సో సత్యబాబు గారు ఎప్పుడైతే చెప్పారు ఇలా ఒక కథ ఉంది చేయాలి, కథ వినాలి అనగానే వెంటనే వేస్తాను నేను. అండ్ రాధమోహన్ గారు ప్రొడక్షన్లో నేను చేయడం అనేది కొంచెం అదృష్టంగా భావించాను. ఎందుకంటే అంటే సినిమా బై సినిమా ఒక సినిమా తర్వాత ఒక సినిమా మెల్లగా చేస్తూ వస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఐ నీడ్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్. ఒక మంచి ప్రొడ్యూసర్ కావాలి, ఒక మంచి సినిమా తీయడానికి, ఒక మంచి సినిమా ప్రమోట్ చేసి రిలీజ్ చేయడానికి. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ టు వర్క్ విత్ యువర్ బ్యానర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఏముంది, ఏమున్నా లైక్ చాలా లైట్గా తీసుకుంటారు. సార్ స్క్రిప్ట్ ఇవ్వండి సార్, కొంచెం చదువుతాను, ప్రిపేర్ అవ్వాలి సార్, హోంవర్క్ చేయాలి. ఏం అవసరం లేదు, షూటింగ్కి రా అంతే అయిపోతుంది సార్. కాస్ట్యూమ్స్ అది ఆలోచించాలి, ఏం అవసరం లేదు, నేను చూసుకుంటాను. ప్రతి కాస్ట్యూమ్ అంటే డిజైనర్ కాకుండా వేరే ఎవరు తెచ్చిచ్చినా ప్రతి కాస్ట్యూమ్ నాదైనా శృతిదైనా లైక్ డైరెక్టర్ గారే సెలెక్ట్ చేశారు. ఎందుకంటే ఆయన చాలా స్మార్ట్గా రెడీ అయ్యి వస్తారు షూట్కి. లైక్ ఇప్పుడు చూస్తే ఆయన చెప్పుల నుంచి షర్ట్ నుంచి ప్యాంట్ అన్ని కాంబినేషన్లు ఉంటాయి అన్నమాట, చాలా స్మార్ట్గా వస్తారు. ఆయన చూసి నాకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఓకే మేము కొంచెం డ్రెస్సింగ్ సెన్స్ మెయింటైన్ చేయాలి అని. అండ్ అలాగే బాలరెడ్డి గారు, వి కాల్ హిమ్ యాజ్ సల్మాన్ ఖాన్ ఆఫ్ అవర్ టీమ్. ఆయనకే తెలుసు ఎందుకు సల్మాన్ ఖాన్ పిలుస్తామని. బట్ ఆయనతో వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది. లైక్ కొన్ని నేర్చుకున్నాను, ఐ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. అండ్ ముఖ్యంగా మా కో డైరెక్టర్ గారు ప్రసాద్ గారు, అంటే చాలా సంవత్సరాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మా తెలుగు కొంచెం ఎలా అంటే కొంచెం ఇంగ్లీషు హిందీ అవి మిక్స్ చేసి మా తెలుగు అలా ఉంటుంది. కానీ ఆయన దగ్గర వచ్చిన తర్వాత నేనైనా శృతి అయినా లైక్ కొంచెం తెలుగు ప్రొనౌన్సియేషన్ నుంచి తెలుగు వర్డ్స్ నుంచి బాగా మాట్లాడడం నేర్చుకున్నాం. సో అండ్ వన్ మోర్ థింగ్, శృతి సోది అంటే పటాస్ లాంటి సినిమా చేసి తర్వాత షీ హస్ డన్ లాట్ ఆఫ్ పంజాబీ ఫిలిమ్స్ ఆల్సో. బట్ చాలా డెడికేషన్తో వర్క్ చేసిన యాక్ట్రెస్. అంటే తెలుగు కొంచెం ప్రాబ్లం ఉన్నా టైం తీసుకొని డైలాగ్స్ అని నేర్చుకొని సత్యబాబు గారిని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, అలాగే క్రాంతి డైలాగ్స్ కొంచెం న్యాయం చేసిన అమ్మాయి నిజంగా. సో వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ అండ్ శృతి, ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్.